ఎగ్ మష్రూమ్ బిర్యానీ కోసం ఫస్ట్ నేను ఎగ్స్ని బాయిల్ చేసుకుని పైన పీల్ తీసేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. సో తర్వాత ఏంటంటే ఒక బౌల్లోకి మష్రూమ్స్ తీసుకుని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని హాఫ్ కట్ చేసుకున్నాను. చిన్న చిన్న పీసెస్ అవసరం లేదు, కొంచెం పెద్దగా ఉన్న పర్వాలేదు అనమాట. ఇలా కట్ చేసుకున్న దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్, పెరుగు, మీ దగ్గర పెరుగు లేదు అంటే లెమన్ జ్యూస్ అన్న వేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసేసుకోవాలి. అవన్నీ వేసేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకుందాం. సో ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత మనం కడాయి తీసుకుని బిర్యానీ దేంట్లో అయితే చేస్తామో ఆ కడాయి తీసుకుని ఆయిల్ వేసుకుని హాఫ్ గీ వేసుకోవచ్చు అనమాట, మీ ప్రిఫరెన్స్ని బట్టి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. షాజీరా కూడా వేసుకోవాలి, నేను చెప్పడం మర్చిపోయాను. అవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకుని ఒక తిప్పిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మష్రూమ్ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకోవాలి. అది కూడా వేసేసుకుని మూత పెట్టి మష్రూమ్ కొంచెం మగ్గేంత వరకు కూడా దీన్ని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చక్కగా కుక్ అయిపోయిన తర్వాత మనం దీనిలో ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నామండి. బియ్యాన్ని ముందుగా నానబెడితే ఒక గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. బట్ నేనైతే నానబెట్టలేదు, సో అందుకని 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. సో నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, దానికోసం 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసాను. వాటర్ వేసేసాక ఈ ఎసరు మరిగిపోయిన తర్వాత మనం బియ్యం ఏదైతే ఉన్నాయో అవి వేసుకోవాలన్నమాట. నేను బ్రౌన్ రైస్ యూజ్ చేస్తానండి, సో అందుకోసం నేను బ్రౌన్ రైసే వేసాను. దీనిలో కూడా మీకు కావాలి అనుకుంటే బాస్మతి ఆ సోనా మసూర్ ఏదైనా వేసుకోవచ్చు. వేసుకుని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. నేను బరువు కోసం మూత పెట్టి శనగల రాయి పెట్టాను. మీకు కావాలనుకుంటే బౌల్లో వాటర్ వేసి ఆ బౌల్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇలా ఒక 15 మినిట్స్ అయిన తర్వాత మనం మూత తీసుకుని దాని మీద మిగిలిన కొత్తిమీర, పుదీనా వేసేసుకుని మనం ఇంతకుముందు బాయిల్ చేసి ఫ్రై చేసుకుని ఎగ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి పైన వేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచితే బిర్యానీ రెడీ అయిపోయినట్టేనండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.